ఈ దర్శకుడి పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పవన్ స్టార్ అభిమానుల ప్రపంచంలో, అలాగే సినీ వర్గాలలో ఎక్కడ చూసినా ఆ డైరెక్టర్ పేరు వినిపిస్తోంది. చాలా అద్భుతంగా తీసాడు హరిహర వీరమల్లు సినిమా. అక్కడ ఒక శివాజీ, ఛత్రపతి శివాజీ గారికి చనిపోయేటప్పుడు లాస్ట్ లైన్ ఇదే చెప్పారు, ఇలా అలా అతని డ్రీమ్ చేయలేని డ్రీమ్ ని ఒక వీరములు చేస్తే ఎలా ఉంటది. క్రిష్ గారు మొత్తం కథంతా రాశారండి, లేకపోతే కొంతవరకు రాసుకున్న దాన్ని మీరు కంటిన్యూ చేశారా? సార్ కృష్ణ గారు మొత్తం స్క్రిప్ట్ రెడీ, సినిమా ఫుల్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ వెళ్ళాము. సో మొత్తం స్క్రిప్ట్ రెడీ, అది ఫుల్ కోహినూర్ బేస్డ్ ఒక స్క్రిప్ట్ గా ఉండింది. సో ఫ్లోలో షూటింగ్ అప్పుడు హరిహర వీరమల్లు పార్ట్ 2కి మీరు డైరెక్టర్ కాదు, క్రిష్ మళ్ళీ మెగాఫోన్ పట్టుకోబోతున్నాడని కొంతమంది మాట్లాడుతున్నారు. దాని మీద మీ తాలూకా కామెంట్ ఏంటండి? దీంట్లో కమెంట్ ఏం లేదు సార్. ఇప్పుడు నేను ఏదో సంవేర్ ఎక్కడో రత్నం గారికి క్రిష్ గారికి ఇద్దరికి ఎక్కడో చెడింది. ఇప్పుడు రత్నం గారికి నాన్నగారికి ఎంత బర్డన్ అవుతుంది. క్రిష్ గారు రాసిన కథని మీరు ఆయన కోహినూర్ వైపు తీసుకెళ్తే మీరు ధర్మం వైపు తీసుకెళ్లారు. మోడిఫై చేయాల్సి వచ్చింది. ఎందుకు అంటే ఇన్ జనరల్ గా ఫైనల్ కాపీ చూసారా? ఆయన రిలీజ్ ముందు కాపీ చూసారా? రిలీజ్ ముందు కాపీ మార్నింగ్ అంత లోపల ప్రీమియర్ షోలు అమ్మేశారు అందరూ. పవన్ కళ్యాణ్ గారికి డబ్బింగ్ ఎవరు చెప్తున్నారు? కొన్ని వర్డ్స్ సార్ చెప్పారు, కొంచెం సార్ వాయిస్ పెట్టి కొంచెం ఏఐ చేసిన అన్ని లాంగ్వేజ్ కి సార్ వాయిసే ఉండాలని. పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి సెకండ్ పార్ట్ 2లోనే ఎక్కడో వచ్చే అవకాశం ఉన్నది, కనిపించే అవకాశం ఉన్నది. దాని మీద వర్క్ స్టార్ట్ అవుతుంది. హైప్ ఆ కథకి ఆ సినిమాకి రావడంతో ఇది ఎక్కువ డిబేట్ అయింది. హూ ఇస్ గోయింగ్ టు హ్యాండిల్ ది పార్ట్ 2 హరిహర వీరమల్లు అనే దాని మీద చాలా పెద్ద డిబేట్ చర్చ జరుగుతున్నాయి. మీరు దాన్ని చాలా సింపుల్ గా సున్నితంగా చెప్పే పాయింట్ కాదు. హరిహర వీరమల్లు ఎంతో అంత సమాధానం చెప్పాలి మీరు. లేదు సార్, ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు కొన్ని సినిమాలు మిస్ అవుతాయి. ఎలా అంటే కథ లేకుండా మిస్ అవుతాయి. మనకి మల్టిపుల్ ఆప్షన్ ఉండేటప్పుడు బెస్ట్. సో మంచి సబ్జెక్ట్స్ ఉండేటప్పుడు బెస్ట్. మనకి మల్టిపుల్ సీన్స్ ఉండేటప్పుడు యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఆప్షన్ టు సెలెక్ట్. సో అలాగూ ఇది కలిసి పనిచేసినప్పుడు ఒక స్పోర్ట్స్ మ్యాన్షిప్ లా సార్. ఎలాగంటే ఎవరు చేస్తారు, ఎవరు అది తర్వాత మెయిన్ మనకి సినిమా ముందుకు వెళ్ళాలి, గెలవాలి అనేది ఒకే టార్గెట్ ఉంది అందరికీ. అది వీరములు అయితే 2 లాక్డౌన్ అంటే ఒక ఎలక్షన్స్ తర్వాత ఒక 3 years ఓల్డ్ అయ్యి మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు ఎవరికైనా సరే, నేనైనా డైరెక్ట్ చేసిన నేను ఎప్పుడో 2.5 years ఒక సీన్ తీసుకుంటాను. దాని కంటిన్యూటీ 2.5 years థీమ్ అంటే మనకి ఒక 1000 డౌట్లు వస్తాయి. ఏంటో మన తీసిన సీన్ ఇప్పుడు వర్కౌట్ అవుదా లేదా, ఈ ట్రెండ్కి ఆ సీన్ కంటిన్యూటీ వస్తుందా లేదా, ఆర్టిస్ట్ అలాగే ఉంటాడా లేదా, అప్పుడు ఆ రోజు వాడు ఏ షర్ట్ వేసుకున్నాడు, ఈ రోజు ఇలా ఉంది. చాలా మిస్ అండ్ మ్యాచెస్ ఉంటాయి సార్. ఇది చాలా డిఫికల్ట్. ఇది ఎలాగో ఒక మంచి జరిగింది ఏంటంటే క్రిష్ గారు వెయిట్ చేసి 3 years తర్వాత నేను ఎంటర్ అవ్వటంలో కొంచెం ఫ్రెష్ ఎనర్జీ స్టార్ట్ అయింది. సో నేను ఒక డిఫరెంట్ యాంగిల్ గా ఫ్రెష్ గా చూడటం మొదలుపెట్టాను. నాకు కొత్తగా ఉండింది. నేను క్రిష్ గారి పొజిషన్ లో ఉండి నేను కూడా ఒక 5 years తీసుకున్నాను అనుకోండి, నాకు ఇంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. కానీ మీరు ఇందులో ఒక అంటే తెర వెనుక రహస్యం అనండి, లేకపోతే అండర్ ది లేయర్స్ ఉన్న పాయింట్, క్రిష్ గారు ఎవరి కారణం వాళ్ళు చెప్పేస్తున్నారండి. ఎవరి ఇంటర్వ్యూకి వచ్చినా క్రిష్ గారు ఎందుకు వెళ్ళిపోయారంటే అని ఒక thumbnail ప్రతి చోట కనిపిస్తున్నది. ప్రతి చోట, ప్రతి యూట్యూబ్ ఛానల్లో, ప్రతి యాక్టర్ మాట్లాడే దాంట్లో ఆ సినిమాకి మీరు అసలు ఒరిజినల్ గా ఏంటి అన్నది మీరైనా కనీసం చెప్పండి. ఎందుకంటే దాని మీద ఎక్కువ అపోహలు, ఎక్కువ అపార్థాలు ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏదో సంవేర్ ఎక్కడో రత్నం గారికి క్రిష్ గారికి ఇద్దరికి ఎక్కడో చెడింది, దానివల్ల క్రిష్ ఎగ్జిట్ అయ్యాడు. అంత పెద్ద ప్రాజెక్ట్ అయినా పవన్ కళ్యాణ్ గారే హీరో అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఏదో భేదాభిప్రాయాలు రావడం వల్లే క్రిష్, ఎందుకంటే ఆయన చాలా సెన్సిటివ్ పర్సన్, అందుకని వెళ్ళిపోయారు అనేది ఒక వైడ్ డిస్కషన్ అయితే దాని మీద జరుగుతున్నది. సరే, ఇంకెవరు చెప్పే కారణాలు వాళ్ళు చెప్పేస్తున్నారు.
అసలు కారణం ఏంటి, అసలు ఏం జరిగింది, అది మీరు చెప్పకపోతే మీ డైరెక్టర్గా మీరు పడ్డ కష్టానికి కానీ మీరు పడ్డ శ్రమకి కానీ దాని మీద ఏదో ఒక కవర్ ఉన్నట్టే ఉంటుంది అది. సార్ యాక్చువల్గా ఏంటంటే సార్ ఇప్పుడు ఇట్స్ ఎ టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఎంతకాలం వెయిట్ చేస్తాను అనేది ఒక సిచ్యువేషన్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది ఎప్పుడైతే పార్ట్ 1 అని అనుకున్నామో, సో మీరు అన్నట్టు ఎవరికి మా లోపల ఒక కాన్ఫ్లిక్ట్ కానీ ఒక రిఫ్ట్ కానీ అలాంటివి ఏమీ లేవు. సో ప్రతి ఒక్కరికి లేట్ అవుతుంది. లేట్ అయితే డైరెక్టర్ సంగతి పక్కన పెడితే ప్రొడ్యూసర్ రత్నం గారికి, నాన్నగారికి ఎంత బర్డన్ అవుద్ది. సో ఇది ఎంత త్వరగా కంప్లీట్ అవుద్ది, ఎంత త్వరగా బయటికి వస్తే అంత ఈజీ అని ప్రతి ఒక్కరు ఫీలింగ్. బికాస్ ఆఫ్ లాక్డౌన్ ఒక 2.5 years ఇరుక్కుపోయాం. సో దాని తర్వాత ఇది ఎలా బయటికి వస్తే, ఎంత త్వరగా వస్తే ఎంత బెటర్ అనేది ఫీలింగ్ నాకు ఉన్నది, క్రిష్ గారికి ఉన్నది. నేను ఎంటర్ అయినప్పుడు క్రిష్ గారితో వెళ్ళి సజెషన్స్ మాట్లాడేటప్పుడు సార్ ఇలా చేస్తాం ఒక 5 days క్రిష్ గారే తన ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ని, నాకు ముందు అవుట్లైన్ తెలుసు కానీ ఒక 1 line or 2 స్క్రిప్ట్ ఉంది కానీ ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ క్రిష్ గారు నా చేతిలో ఇచ్చి కూర్చి ఇది నేను రాసిన ఫైనల్ బౌండెడ్ స్క్రిప్ట్, మీరు పెట్టుకో, దీన్ని నువ్వు పార్ట్ 1గా మారుస్తావు, మార్చుకో, ఏదైనా ఒకటి రత్న సార్ బయటికి రావాలి, ఈ సినిమా రిలీజ్ అవ్వాలి, గెలవాలి, అది నువ్వు చేస్తుంటే నాకు ప్రాబ్లం లేదు అని సారే నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. సో హ్యాండ్ ఓవర్ చేసి ఇప్పుడు ఈ టైం నేను 6 months వెయిట్ చేస్తాను, ఇంకో 10 months వెయిట్ చేస్తాను, ఇంకో 1 year వెయిట్ చేస్తాను, ఇలా ఒక ప్రాజెక్ట్కి వెళ్తున్నాను. సపోజ్ మళ్ళీ ఫీజిబుల్ అయ్యి మళ్ళీ ప్రాజెక్ట్లో గ్యాప్ వచ్చి నేను రావాలని వస్తానని ఈ ఒక ఫ్రెండ్షిప్గా ఒక స్పోర్టివ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.